ప్రభువు నందు ప్రియమైన దేవుని వర్లారా, ఈ సభలు నిర్వహిస్తున్న దైవ సేవకులు, ప్రియ తమ్ముడు, నమ్మకమైన దేవుని పరిచారకుడు రాజేష్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న దైవ సేవకులందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, వాక్యములోకి మనం వెళదాం. ఈ 3 దినాలు దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక రోజుకి మరొక రోజుకి సంబంధం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే, మొదటి రోజు సర్వసాధారణంగా రారు. ఎందుకంటే ఖాళీ ఉండదు కదా. చచ్చిపోయే వరకు ఈ జీవితానికి ఖాళీ ఉండదు. నేటి దినాలలో దేవుని మీద, వాక్యం మీద ఆసక్తి బాగా తగ్గిపోయిందండి. చాలా కాలం క్రితం ఉన్నంత ఆసక్తి కలిగిన వారుగా నేటి దినాలలో కనిపించడం లేదు. ఇప్పుడున్నంత దుర్మార్గంగా ఆ దినాలలో ఉండేవారు కాదు మనుషులు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ఎక్కువగా దేవుని వాక్యం వింటే మన ఆత్మీయ జీవితానికి అంత బలం కలిగి మనం బతుకుతాం. అనంత లోకంలో నియంత ఒక అద్భుతమైన చక్కని మరి వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం. విచిత్రంగా కనపడుతున్నటువంటి ఈ టైటిల్లో పరలోకమందున్న దేవునికి, భూమి మీద ఉన్న మనకి ఎలాంటి ఉద్దేశాలు దేవునికి ఉన్నాయో అనేది మనం తెలుసుకోబోతున్నాం. దేవుడు అనగానే అవసరాలు తీరుస్తాడు అని మాత్రమే కాకుండా, ఆ దేవునికి తగినట్టుగా బ్రతకవలసిన బాధ్యత దేవుని పిల్లలుగా మనందరి మీద ఉంది. నియంత అనగానే అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంగ్లీష్లో డిక్టేటర్ అని ఉంటుంది. డిక్టేటర్ ఒక అధికారి, ఒక రోలర్, ఒక ఎదురు లేని వాడుగా, ఒక తిరుగులేని వాడుగా అని ఉండటం అని అర్థం. ప్రియమైన దేవుని పిల్లలారా, నియంత ఒక డిక్టేటర్గా ఉన్న వ్యక్తిని నియంత అని చరిత్రలో ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేవాడు. ప్రపంచ చరిత్రలో హిట్లర్ని ఒక నియంత అని పిలిచేవారు. అతనికి ఎదురు లేదని, అతనికి తిరుగులేని వాడని చరిత్రలో అతని గురించి చదువుకుంటున్న పిల్లలకి బాగా తెలుసు. కానీ దేవుడు ఒక నియంతగా ఎవరిని నియమించబోతున్నాడో ఇది మనకు అర్థం అవ్వాలి. ఇక అనంతమైన లోకములో అని ఒక మాట ఉపయోగించాము. ఈ లోకం పెద్దదే, చాలా పెద్దదే. ఈ లోకం చిన్నదేం కాదు. ఇది ఈ లోకం ఎంత పెద్దదైనా కానీ పరలోకం ముందు ఈ లోకము చాలా చిన్నదే. ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకము తాత్కాలికమైనది. ఈ లోకము ప్రభు వస్తే ఉండదు అన్న సంగతి మనకు తెలుసు. అయితే ఆకాశంలో ఒక చుక్క ఎలాగైతే కనబడుతుందో, అంత పెద్ద ఆకాశంలో ఒక చుక్కను మనం చూస్తే అది ఎంత చిన్నగా కనిపిస్తుందో, పరలోకము ముందు మనమున్న ఈ లోకము అంత చిన్నది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది చాలా చిన్నది. అయితే ఈ లోకము కంటే అతీతమైన, అనంతమైన ఈ లోకానికి అంచైన వెతికి పట్టుకోవచ్చేమో కానీ, దీనికి ప్రారంభము ముగింపు అయినా ఉంటుందేమో కానీ,
అసలు ముగింపే లేని ఆది అంతమే లేని ఒక మహా లోకము పరలోకము. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే అనంతమైన లోకములో ఆ మహాలోకము, దేవుడున్న ఆ లోకములో ఒక ఎదురులేని ఒక డిక్టేటర్ గా, ఒక నియంతగా, అతనుకు మించి మరొకరు లేనట్టుగా దేవుడు ఎవరిని ఉంచబోతున్నాడో అన్నది మనం తెలుసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో దేవుడు మనల్ని చాలా ఉన్నతంగా చూడాలనుకున్నాడు. ఆయన మనం ఎంత గొప్పవాళ్ళమో అన్నది మనం ఆలోచిస్తే, ప్రియ దేవుని పిల్లలారా, మనల్ని ఎంత ఉన్నతంగా చూడాలి అనుకుంటున్నాడో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూసి మనం ముందుకు వెళదాం. దయచేసి ఈ గ్రంథాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చూడండి ప్రియులారా. నేను ఎలాగూ అందును భూమి మీద ఉన్న భక్తులే. ఆ పదాన్ని పట్టుకోండి. ఏ పదాన్ని పట్టుకోవాలి? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకిష్టులు. దేవుని పిల్లలారా, ఇది దేవుని మదిలో ఉన్న ఒక మాట. ఎంత అద్భుతంగా ఉందో చూసారా? ఈ సృష్టిలోనే శ్రేష్టమైన వారు ఎవరు అంటే భక్తులు. ఈ లోకంలో బాగా ధనవంతులు ఉన్నారు, ప్రపంచాన్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ అందరికంటే గొప్పవాళ్ళు ఎవరో తెలుసా? నువ్వు పేదవాడివైనా, కటిక దారిద్ర్యపు బ్రతుకును అనుభవిస్తున్న వాడివైనా సరే, నీకు ముందు వెనుక ఏమీ లేకపోయినా దేవుని దృష్టిలో నువ్వు శ్రేష్ఠుడివి, నువ్వు భక్తుడుగా ఉంటే నువ్వు గొప్పవాడివి అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దైవ భక్తితో బ్రతకటం అనేది ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే గొప్ప ధన్యత అని మొదట మనం గమనించాలి. ఈ లోకం ధనవంతులకు విలువనిస్తుంది, అధికారులకు విలువనిస్తుంది, మేధావులకు, పండితులకు, జ్ఞానవంతులకు విలువనిస్తుంది. కానీ భక్తులే గొప్పవాళ్ళని దేవుడు చాలా తేటగా పరిశుద్ధ గ్రంథంలో తెలియపరిచాడు. చూసారా? భక్తులే శ్రేష్ఠులు. దేవుని దృష్టిలో ఏమండి, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద ఇంజనీర్లు ఉన్నారు. ఒక మాట చెప్పన ప్రియులారా, భక్తి లేని నువ్వు డాక్టర్ అయినా, దైవ భక్తి లేని నువ్వు పెద్ద ఇంజనీరు అయినా, దైవ భక్తి లేని నువ్వు ఒక కోటీశ్వరుడు అయినా, దైవ భక్తి లేని నువ్వు ఎవడవైనా సరే, దేవుని దృష్టిలో నువ్వు కంటికి కనిపించని వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రపంచాన్ని దేవుడు ఎవరిని బట్టి ఉంచుతున్నాడో, ఎవరిని బట్టి కాపాడుతున్నాడో, ఇది బతికుండగా మనకు అర్థమైపోవాలి. ఇది మనకు అర్థమైపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుణ్ణి నమ్ముకోవడం కాదు, ఆ నమ్ముకున్న దేవునికి తగినట్టుగా మనం బ్రతికితేనే నీ జీవితానికి అర్థమవుతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకప్పుడు ఫరో రాజు మోషే గారిని పిలిచాడు, ఒక వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ మీ ముఖం చూపించొద్దు, గెట్ అవుట్ అన్నాడు వాళ్ళని. ఒక రాజు, ఒక భక్తుడిని గెట్ అవుట్, నీ ముఖం చూపించొద్దు అన్నాడు. ఐగుప్తులో మరణ ఘోష వినబడుతుంది, మరణ ఘోష. అప్పుడు మళ్ళీ బ్రతిములాడుకుని రాజు, ఫరో రాజు ఆ మోషే గారిని, భక్తుణ్ణి మరలా రప్పించుకుంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్పవాడండి! రాజు కంటే గొప్పవాడండి భక్తుడు. మరి అంత గొప్ప భక్తి నీలో నాలో ఉందా? ఏముందండి? ప్రార్థనకి వెళ్ళవే భక్తి అనుకుంటున్నాం, సెల్ ఫోన్లో చూడవే భక్తి అనుకుంటున్నాం. ఎంత ఆర్టిఫిషియల్ గా బతుకుతున్నారో
ఎంత మనసు లేని వారిగా బ్రతుకుతున్నారో, ఎంత నామకార్థంగా బతికేలా మార్చేసిందో, ఎంత భయము భక్తి లేని వారిగా మానవ జీవితాలతో ఆటలాడుకుంటుందో అపవాది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈరోజు పాపులారిటీ ఉన్న వాళ్ళకి విలువ. వారు ఎందుకు పనికిరాని మాటలు చెప్పినా గానీ ఎవరికి విలువ? ఎవరికి విలువ? ప్రియమైన దేవుని పిల్లలారా, మారిపోయిందండి ప్రపంచం. ఒకరోజు ఫరో రాజు మరొక ఫరో రాజుని యాకోబు గారు దీవిస్తున్నాడు. భక్తుడైన యాకోబు దీవిస్తున్నాడంటే ఎంత శ్రేష్ఠుడు, ఎంత శ్రేష్ఠుడు. ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ ఒక భక్తుడైన దానియేలు ముందు మోకాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. సాష్టాంగ నమస్కారం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సృష్టిలో శ్రేష్ఠులు ఎవరు అని ఆలోచిస్తే భక్తులు, దైవ భక్తి గలవారు, పరలోకము కొరకు బ్రతుకుతున్నవారు. ఈ భూమి మీద బ్రతుకుతున్నవారు ఎలా ఉండాలో తెలిసే భక్తులు పరలోకం కొరకు బ్రతుకుతూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని ఎంత ఉన్నతంగా మన కన్న తండ్రి చూడాలి అనుకుంటున్నాడు తెలుసా? ఒక మహాలోకంలో శ్రేష్ఠులుగా మనల్ని చూడాలనుకుంటున్నాడు. అక్కడే కాదు, ఒక నియంత్రణలాగా మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. నీకన్నా గొప్పవాడు ఇంకొకడు ఉండకూడదు అనే స్థితిలో మనల్ని చూడాలనుకుంటున్నాడు. అలా చూడాలి అనుకుంటే ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలో ఈ 3 దినాలు మనం నేర్చుకోవాలి ప్రియులారా. అందుకే బ్రతుకుతున్న ప్రతిరోజు నేర్చుకుంటూ మన బ్రతుకులను మార్చుకుంటూ మనం బ్రతకవలసిన అవసరత ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోకంలో కూడా మనల్ని చిన్నగా ఏమి చూడడం లేదండి ఆయన. దేవుని మదిలో మన స్థానం ఏంటో తెలుసా? పరలోకపు కన్న తండ్రి మదిలో మనసులో నీ స్థాయి ఎంతుందో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోకాన్ని చూస్తుంటేనండి, మహా విశాలమైన ఈ విశ్వంలో ఈ చక్కని అనంతమైన ఇది పెద్దదే. ఇది ఈ లోకం కూడా చాలా పెద్దదే. ఇందులో ఈ ప్రకృతిలో ఉన్న కొన్నింటిని మనం చూస్తుంటే ఒక్కొక్క దాన్ని దేనిని మీరు చూచినా అది బహుళ ప్రయోజనాలు కలిగించే విధంగా సృష్టించాడు దేవుడు. బహుళ ప్రయోజనాలు అంటే ఒక వస్తువు ఉందంటే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అలా కలిగించాడండి దేవుడు. ఎంత ప్రేమ అండి మనం అంటే ఆయనకి, ఎంత ప్రేమ. దేవుని పిల్లలారా, ఆయనకి ఎంత ప్రేమో మనకు తెలియాలి అంటే ఈ భూమి మీద ఉన్న తల్లి తండ్రి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది, మనందరికీ తెలుసు. కొద్ది రోజుల క్రితం లక్ష్మీ ప్రణీత అనే ఒక చిన్న పాప, 12 సంవత్సరాల వయసు, వాటర్ ట్యాంక్ పెంకులు పగిలిపోయి ఆ పాప మీద పడిపోయింది. ఒక్కగానో కూతురు, గారాబంగా పెంచుకున్న బిడ్డ, చూడముచ్చటగా ఉన్న ఆ పాప మీద పెంకులు పడిపోయాయి, చనిపోయింది ప్రియులారా. వాళ్ళ నాన్నను కంట్రోల్ చేయటం చాలా కష్టమైంది. మొత్తానికి సమాధి చేశారు. ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇది మొన్న హోలీ పండుగ రోజున జరిగిన సంఘటన, మొన్న జరిగింది, పోయిన నెల జరిగిన సంఘటన. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాన్న కనబడడం లేదు. అందరూ వెతుక్కుంటున్నారు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుక్కుంటున్నారు అందరూ. ఏ బంధువుల ఇళ్ల దగ్గర కూడా లేడంటున్నారు. ఎందుకైనా మంచిది అని శ్మశానానికి వెళ్ళి చూశారు. అక్కడ కూతురు సమాధి మీద చెయ్యి వేసుకుని పడుకుని, ఈ మట్టిలో నీకు నిద్ర పట్టదు బిడ్డ అని ఏడుస్తూ ఆ సమాధి మీద పడుకున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, 12 ఏళ్ల బంధం ఇది. ఆ పాపకు ఆ తండ్రికి ఉన్న బంధము 12 ఏళ్ళు. కానీ దేవునికి మనకి ఉన్న బంధము కొన్ని వందల వేల సంవత్సరాలు. ప్రియమైన దేవుని పిల్లలారా,
ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, కానీ కలిగించిన నీ కళ్ళ ముందున్న ఈ సృష్టిని చూసినా, మనం అనుభవిస్తున్న ప్రతి దానిని ఏది చూసినా నీ కన్న తండ్రి నీకు కనిపించాలి. దేవుని పిల్లలారా, ఏది చూచినా నీ కన్న తండ్రి నీకు కనిపించాలి. ఎప్పుడన్నా బర్త్డే చేసుకుంటాం అనుకోండి, ఈ మధ్యన మార్కెటింగ్ అంతా ఆన్లైన్లే కదా, ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తుంటే వచ్చేతన ఇంటికి అది కేక్ ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే అమ్మ ఆన్లైన్లో బుక్ చేసింది కేక్. ఎవరో డెలివరీ బాయ్ తీసుకొచ్చి ఇచ్చేసాడు దాన్ని. కొడుకు యొక్క పుట్టినరోజు అది. ఇప్పుడు ప్రేమ ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ప్రేమ ఉండాలి? తెచ్చిన వాడి మీద ఉండాలా? అది తీసుకొచ్చిన వాడి మీద ఉండాలా? అది ఏర్పాటు చేసిన అమ్మ మీద ఉండాలా? నాన్న మీద ఉండాలా? ఈ మహాలోకాన్ని కలిగించిన దేవుడి మీద మనకి ఏమాత్రం ప్రేమ ఉందండి? ఏమాత్రం ఉంది? దేవుని మనసులో నీ స్థానం ఎక్కడో ఆకాశమంత ఉన్నతంగా ఉంది. ఇన్ని కలిగించిన నీ కన్న తండ్రికి, కంటికి రెప్పలాగా కాచి కాపాడుకుంటున్న మన దేవాది దేవునికి నీ మనసులో ఉన్న స్థానం ఎంత? నీ మనసులో ఉన్న స్థానం ఎంత? చిన్న పని ఉంటే ప్రార్థనకు రావాలన్న మనసు ఉండదు మనకి. పనికి మాలిన నిద్ర ఏమండి మానుకోకుండా అలాగే కూర్చుంటాము కూడా చాలా మంది. చూసారా? నువ్వేం విలువించావు దేవుడికి? నీకు జన్మనిచ్చాడు, నీకు బ్రతుకునిచ్చాడు, నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీ అవసరాలు తీరుస్తున్నా నీ కన్న తండ్రికి నీ మనసులో ఏమిచ్చావయ్యా? చూపు నువ్వు ఏమిచ్చావు? ఈ మహాలోకాన్ని చూస్తుంటే ప్రియమైన విశ్వం ఉంది కదండి. ఈ సృష్టిలో సూర్యుడు చాలా కార్యక్రమాలు నిర్వహిస్తాడు. సూర్యుడు గురించి, సూర్యుడు గొప్పతనాన్ని చాలా బాగా తెలుసుకున్నారు మనుషులు. సూర్యుని వల్ల ఉపయోగం ఏంట్రా అని అడిగితే, ఇంత పెద్ద విశాలమైన విషయంలో సూర్యుడి పాత్ర ఉపయోగాలు ఏంటంటే, విద్యుత్ శక్తి వస్తుందని, అంటే సౌరశక్తి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని మనిషి తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజమే. సూర్యుని వల్ల ఈ ప్రపంచంలో ఉన్న అందరూ బ్రతుకుతున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎంత గొప్ప వాళ్ళమో మనకు అర్థం అవ్వాలంటే మన కళ్ళ ముందున్న వస్తువులను చూడాలి, మన కళ్ళ ముందు ఉన్న వాటిని పరీక్షించమన్నాడు దేవుడు. సూర్యుడు మనకు అంత ఖాళీ ఏది మనకి? సూర్యుడు రాగానే క్యారేజ్ ఎట్టుకుని పనిలోకి వెళ్ళిపోతాం మనం. మళ్ళీ సూర్యుడు కనపడకుండా పోతాం కానీ వచ్చేస్తాం మనం. చూసారా? ఇంకా ఆలోచించడానికి గ్యాప్ ఏది మనకి? ఏమన్నా ఉందా? లేదు. దేవుని పిల్లలారా, సూర్యుడు వల్ల లాభాలు ఏంటో మీకు కొన్ని చెప్తున్నాను, బాగా గమనించండి. సూర్యుని వలన పంటలు పండుతున్నాయి. ఆ సూర్యుడి నుండి వచ్చే కిరణాలు, కిరణజన్య సంయోగ క్రియలు ఇలాంటివి జరిగి సూర్యుని ఆ కిరణాల వల్ల పంటలు పండుతున్నాయి, మన కడుపు నిండుతుంది, మొక్కలు కూడా ఎదుగుతున్నాయి. అంటే మన ఆకలి తీరుతుంది అంటే సూర్యుని వల్ల. అర్థమైపోయింది మనకి. అంటే మన దాహం తీరడానికి కూడా కారణం కూడా సూర్యుడే. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈ వేడి వల్ల నీరు ఆవిరి చేసి మేఘాలుగా పైకెళ్ళి వర్షముగా మరలా పడుతుంటే ఆ నీళ్ళే కదండి మనం తాగి బ్రతుకుతున్నాం ఈరోజు. మన ఆకలి తీరడానికి గల కారణము సూర్యుడు, మన కడుపు నిండడానికి కారణము సూర్యుడు, మన దాహము తీరడానికి కారకుడు సూర్యుడు. మనం పీల్చుకునే గాలి సూర్యుని వల్ల, మొక్కలు ఎదిగితే ఆ మొక్కల వల్ల ఆక్సిజన్ రావడం, గాలి పీల్చుకుని బతుకుతున్నాం ఈరోజు. ఏమండి, సృష్టిలో ఉన్న జీవరాశులన్నీ బ్రతుకుతుంది ఎవరి వల్ల తెలుసా? సూర్యుని వల్ల. అందుకే చాలా మంది సూర్యుని యొక్క ప్రయోజనాలు తెలుసుకున్న మన ప్రియ అన్య సహోదరులు చక్కగా వాళ్ళు ఏం చేస్తారంటే గౌరవించి సూర్య నమస్కారాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు కనీసం అర్థమైంది ఈ రోజు ఈ సూర్యుని కలిగించిన దేవుడు ఇంత గొప్ప వస్తువును సృష్టించి మమ్మల్ని కంటికి రెప్పలాగా పోషిస్తున్న మా తండ్రి నీకేమిచ్చి రుణం తెచ్చుకోమంటావు నాయనా అని కృతజ్ఞత ఏమైనా మనకుందా అని ఆలోచిస్తే ఉండదు. దేవుని పిల్లలారా,
ఈ మహావిశ్వంలో దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడో అసలు ఒక ప్రారంభము నుంచి కూడా మనం ఆలోచిస్తే సూర్యుని యొక్క ఉపయోగాలు ఏంటో చూసాం మనం. మీకు ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమవుతుంది. ఆది కాండము మొదటి అధ్యాయము 14వ వచనం. ఆది కాండం మొదటి అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాక అనియు. ఏమండి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ జ్యోతులు. నక్షత్రాలు ఇవన్నీ కూడా జ్యోతులే. ఎందుకు? ఎవరు చేశారు వీటిని? దేవుడే చెప్తున్నాడు, నేనే చేశాను వీటిని. ఎందుకట? 15వ వచనం. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాక అని పలికెను. ఎందుకు చేశాడండి? సూర్యుణ్ణి ఎందుకు చేశాడు? చంద్రుణ్ణి ఎందుకు చేశాడు? వెలుగు కోసం. అంటే మొట్టమొదటిగా భూమి మీద వెలుగునివ్వడానికి దేవుడు సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఒక ద్వీపాలుగా జ్యోతులుగా పెట్టాడు. వాటిని వెలుగివ్వడానికి. బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా, దేవుడే కలిగించాడు. ఇక రెండవది కూడా మనం ఆలోచించగలిగితే, ఈ ప్రకృతిలో ఉన్న సూర్యుని గురించి మనం ఎందుకుందో అనేది ఆలోచించాము. మరొక విషయాన్ని కూడా చూద్దాం. అదే ఆది కాండము మొదటి అధ్యాయము 3-4 వచనములలో, ఆది కాండం మొదటి అధ్యాయం 3-4 వచనాలలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను అన్నాడు. చూడండి, ఇది ఏ వెలుగు? 2 రకాల వెలుగులు చూపించాను మీకు. ఎన్నమ్మా? 2. తొందరగా ముగించేస్తాను. 2 రకాల వెలుగులు. ఒకటి విశ్వానికి సంబంధించిన వెలుగు. అది ఇప్పుడు మనం చదువుకున్న మొదటి అధ్యాయం 3-4లో ఉన్నది. నెంబర్ 1 ఏంటంటే, ఈ వెలుగు విశ్వానికి సంబంధించిన వెలుగు ఇది. రెండవది మనం మొదటి అధ్యాయము 14వ వచనంలో చూసాము. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి భూమికి వెలుగివ్వడానికి ఈ సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు కలిగించాడు. ఎన్ని రకాల వెలుగులు చూసాం మనం? 2. ఇక మూడవది కూడా చూద్దాం. మూడవది కూడా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో చక్కగా వ్రాయబడిన మాట చూడండి. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం. మొదటి అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఏంటమ్మా? ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. అండర్లైన్ చేయండి. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. చూసారా? అంటే పరలోకములో ఉండబోయే ఒక వెలుగు. ఇది సాక్షాత్తు దేవుడు వెలుగుగా ఉన్నాడు అన్న సంగతి మనకి చెప్పబడుతుంది. దీనికి సంబంధించింది యెషయా గ్రంథంలో రాయబడిన మాట. దీనికి సంబంధించింది యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. 60-20 యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనములో, నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే, అండర్లైన్ చేయి, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అన్నట్టు ప్రియులారా. అంటే పరలోకంలో వెలుగుగా ఎవరున్నారంట? దేవుడు. 3 రకాలుగా ఉన్న వెలుగు గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటేంటంటే విశ్వానికి సంబంధించిన వెలుగు దేవుడు కలిగించాడు అని చదువుకున్నాం. రెండవది భూమికి సంబంధించిన వెలుగు. అదుగో సూర్యుడు, ఇదిగో చంద్రుడు, నక్షత్రాలు, ఇవి వెలుగునివ్వడానికి అని చూసాం. మూడవదిగా పరలోకమందున్న దేవుడే సూర్యుని వలె వెలుగుతున్నాడు, వెలుగుచు నిత్యమైన ప్రకాశంగా ఉంటున్నాడు తేజస్సుతో అని ఆ వెలుగును గురించి కూడా చూసాం. ఇప్పుడు
మరొక వెలుగును గురించి దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. ఎక్కడ నుంచేనండి ఈ సందర్భానికి పునాది ఆరంభమవుతుంది దేవుని పిల్లలారా? ఎక్కడి నుంచి? దయచేసి అందరూ జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనములో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో జాగ్రత్తగా చూడాలి ఈ మాట. అప్పుడు నీతిమంతులు నా తండ్రి రాజ్యములో ఎలా ఉంటారట? సూర్యుని వలె. ఎంత బాగుందో చూడండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక అంటే ఏంటి? చెవులు ఎవరికి లేవు? ఏమంటే చెవుల్లో ఎవరు ఉన్నారా? చెవులు లేని ఎవరు ఉన్నారా? అంటే ఈ మాట అర్థమైతే తెలుసా? వింటే విను, లేకపోతే మానే. వింటే విను, లేకపోతే మానే. వింటే విను, లేకపోతే ఏమంటే దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు. దేవుని రాజ్యము అని చాలా సార్లు సంఘమును గురించి చెప్పబడిన మాటలు ఉన్నాయి. కానీ ఇది పరలోకానికి సంబంధించి చెబుతున్న మాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. 41వ వచనం నుండి చూడండి ఒకసారి. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ అంటే అగ్నిగుండములో ఏడ్పులు పండ్లు కొరుకుటయు ఉండును అని నరకముల గురించి చెప్పి వెంటనే చూడని ఏమంటున్నాడు? అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఎలా ఉండాలి? ఎవరిని అంటున్నాడండి? సూర్యుని వలె. పోలిక పోల్చింది ఎవరిని? నీతిమంతులు. ఏమండి, ఒక నీతిమంతుడు అంట అంత గొప్పదైన సూర్యునితో పోల్చబడుతున్నాడేంటి? సూర్యుని వలన మనుషులకు కాదు, సకల జీవరాశులకు కూడా అవసరం తీరుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, సూర్యుడు లేని ఈ లోకాన్ని మనం ఊహించలేం. మనం బ్రతకలేం దేవుని పిల్లలారా. అందుకే సూర్యుడు మంచి వాళ్ళ మీద, చెడ్డ వాళ్ళ మీద, ప్రపంచ ప్రజలందరికీ వర్షాన్ని ఇస్తున్నాడు, అంటే నీటిని ఇస్తున్నాడు, దాహమును తీరుస్తున్నాడు, కడుపు నింపుతున్నాడు, గాలిని ఇస్తున్నాడు. అంటే ఆయన వలన మనం బ్రతుకుతున్నాం. బాగా ఆలోచించండి. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ విశ్వంలో అంత పెద్ద సూర్యుని వలన అనేక మంది ఎలా బ్రతుకుతున్నారు. నా పిల్లలు సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉండాలి. నా పిల్లలైన మీరు సూర్యుని వలె పక 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 మండిపోతున్న ఆ సూర్యుని వలె ఇదిగో మీరు తేజరిల్లుతూ ఉండాలి. అనేక మంది మీ వలన బ్రతకాలి, రక్షించబడాలి అని దేవుని యొక్క ఉద్దేశము ఎంతమందికి తెలుసు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అనంతమైన లోకములో ఒక నిరంతగా నిన్ను కూర్చోబెట్టాలని నీ కన్న తండ్రి అనుకుంటున్నాడు. అక్కడ నువ్వు వెలగాలి అంటే ఈ భూమి మీద నువ్వు నీ వెలుగును ప్రకాశింపచేస్తూ ఉండాలి. భూమి మీద, పరలోకములో, అనంతమైన లోకములో ఒక నియంతలాగా నువ్వు ఉండాలా? నువ్వు ఉండాలనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావా? ఓకే, నో ప్రాబ్లం. కొత్త కొత్త బోధలు వచ్చేసి ఈ మధ్యకాలంలో ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదట, ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదట. ప్రభువు నమ్ముకున్న వాళ్ళు మీకు పరలోకం ఉంటుందంట, కానీ బహుమానాలు ఉండవంట. నాకేం అర్థం అవ్వలేదు. ఏటో ఇది మీకేమైనా అర్థమైందా? ఈ మధ్యన అలచల్ చేస్తున్న విషయాలు ఏమన్నా బాగుందా? మంచి పద్ధతేనండి ఇది. ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదట, ఎన్ని దుర్మార్గాలు చేసినా పర్వాలేదట. పరలోకం ఉంటుందట నీకు, కానీ ఏముండదట? బహుమానం ఉండదట. మరి బహుమానం ఎవరికి కావాలి? ఇప్పుడు బహుమానం ఎవరికైనా కావాలా? అక్కడ చోటు దొరికితే చాలు అనుకుంటున్నారు. అక్కడ పరలోకం అంటే ఎంత లోకం అయిపోయింది దేవుని పిల్లలారా. పరిశుద్ధులు ఉండే లోకం అండి అది. దేవుళ్ళు ఉండే లోకం అండి అది. నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు.
బాప్తిజం తీసుకున్న నువ్వు, క్రైస్తవ జీవితంలో అడుగుపెట్టిన నువ్వు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న నువ్వు మామూలు వ్యక్తివి కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, సూర్యునితో పోలుస్తున్నాడు నిన్ను. అదుగో సూర్యుడు లేకపోతే ప్రపంచానికి దిక్కు లేదు. నువ్వు లేకపోతే ఈ ప్రపంచానికి మనుగడ ఉండడానికి వీల్లేదు. ఎంత గొప్పగా నిన్ను దేవుడు చూస్తున్నాడో, నువ్వెంత చెత్తగా బతుకుతున్నావు భూమి మీద, ఎంత చెత్తగా బతుకుతున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మనం చూడగలిగితే అబ్రహాము గురించి సామెతల గ్రంథంలో ఒక మంచి మాట మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము, ఇప్పుడు నీతిమంతులు సూర్యుని వలె ఉంటారన్నాడు. ఇంతకీ నీతిమంతులు ఎవరు? సామెతల గ్రంథం వాళ్ళు అలాగా ప్రకాశిస్తారో ఒకసారి చెబుతున్నాడు. 10వ అధ్యాయం 31వ వచనం. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 31వ వచనం చదువమ్మా. నీతిమంతులు సూర్యుని వలె ఉంటారన్నాడు. ఇప్పుడు నీతిమంతుల నోరు ఏం పలుకుతుంది? జ్ఞానోపదేశములు పలుకును. చాలా నీతిమంతులు = సూర్యుని వలె తేజరిల్లుతారు. ఇప్పుడు నీతిమంతులు అంటే ఎలా తేజరిల్లుతారు? వీళ్ళు నీతిమంతుల నోటి నుండి ఏమొస్తాయి బయటికి? జ్ఞానోపదేశములు. ఏ జ్ఞానం అండి? ఏ జ్ఞానం? నేడున్నటువంటి దైవ జ్ఞానంలోనండి మనిషికి వాక్యం తక్కువ, లౌక్యం ఎక్కువైపోయింది. తెలుసా మీకు? అంటే బిందీడు నీళ్ళల్లో 1 లీటర్ పాలు అయితే ఎలా ఉంటుంది? పాలు అంటారు దాన్ని ఎవడన్నా? ఒక బిందెడు నీళ్ళల్లో 1 లీటర్ పాలు కలిపితే దాన్ని ఎవడన్నా కొంటాడా? ఈరోజు దేవుని వాక్యం 10%, 90% లోకం. మీరు ఎక్కడికి వెళ్తారు? అందుకే మార్పులు లేవండి మనుషుల బ్రతుకుల్లో. మానవ జీవితంలో భయం లేదు. వింటున్న మాటకి నీవు కదిలించబడాలి, నువ్వు స్పందించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు స్పందించాలి. ఎవరండి వాక్యానికి కదిలించబడుతుంది? వాక్యపు దెబ్బకు గుండె కరిగిపోతుంది ఎవరికి? అందుకే మనం ఎలా ఉండాలి తెలుసండి? బండరాళ్ళు లాగా ఉండకూడదు. మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? గ్రహించే శక్తినిచ్చాడు నీకు. గ్రహించే శక్తి. అందుకే రాయిని చూడండి. ఒక రాయిని తీసుకుని బిందెడు నీళ్ళల్లో వేసి నానబెట్టండి. రాయిని ఒక గువ్వరాయి తీసుకుని నీళ్ళల్లో నానబెట్టండి ఒక రోజంతా. ఏమవుతుంది? అది మెత్తపడుతుందా? అసలు రాయి అసలు గ్రహించద్దు. ఇంత సముద్రంలో వేసేసినా గ్రహించదు. లోపలికి రానివ్వదు నీటిని. అదే మొక్కను చూడండి, నీరు పెట్టగానే గ్రహిస్తుందా? అందుకే నీటి కాలవల యోరన నాటబడిన మొక్కగా ఉండు. రాయిలా బతకొద్దు, వద్దు. బండరాళ్ళులాగా బతకొద్దు. నువ్వు నీ కోసం బతుకు. నువ్వు పరలోకం వెళ్ళడం కోసమైనా నువ్వు పరిశుద్ధంగా ఉండు. ఈరోజు కల్తీ, నకిలీ, వేషధారణ ఎవరి కోసం అండి ఇదంతా? కొద్ది రోజుల్లో వెళ్ళిపోతామని తెలిసిన నీ కళ్ళ ముందు చాలా మంది చచ్చిపోతున్నా, నీ గుండె కరగటం లేదంటే, నువ్వు మారాలి అనుకోవటం లేదంటే నువ్వు మనిషివేనా? ఒక పశువునైమండి మనకంటే. అలాంటి మనకంటే పశువులతో కూడా పోల్చుకోవడానికి కూడా అర్హతలు లేవు మనకి కూడా. క్రైస్తవుణ్ణి దేవుడు ఎంత గొప్పగా ఊహించుకున్నాడో తెలుసా? అనంతమైన లోకములో నిన్ను ఒక అద్భుతంగా చూడాలనుకుంటున్నా నీ కన్న తండ్రి. ఈ లోకములో కూడా నిన్ను ఒక ప్రత్యేకంగా ఒక సూర్యుడు ఎలాగ ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు సూర్యుడు. అంతేగాని అమెరికాకు ఒక సూర్యుడు, ఇండియాకు ఒక సూర్యుడు, పాకిస్తాన్కి ఇంకొక సూర్యుడు, దేశానికి ఒక లేడు. ప్రపంచంలో ఉన్న ఒకే సూర్యుడు అందరికీ వెలుగు ఎలా ఇస్తున్నాడో, దేవుని రాజ్యములో నీతిమంతులు వారి నోటి వెంబడి ఏమొస్తాయట? జ్ఞానోపదేశములు. వాక్యం విన్నావంటే మారాలని పెంచాలి. దేవుని పిల్లలారా, నీ గుండె కరగాలి.
పాపము చెయ్యకూడదు అనే ఆలోచన రావాలి మనకి ఇప్పుడు కూడా. ఇందాక ఒక పాము, చిన్న పాము వచ్చింది ఇక్కడికి, కట్ల పాము వచ్చింది అంటే కదండి. ఎంతమంది పరిగెత్తుకుంటూ వచ్చేసారు మీరు? పరిగెత్తుకుని వచ్చారు లేదా? తప్ప అంటలేదు, ఏం మంచిదే. పాపం తమ్ముడు ఎవరు కొట్టేశారు, దాన్ని చంపేశారు, మంచిదే. అలాంటి దాన్ని చంపేయాలి, ఉంచకూడదు, ఓకేనా? మంచిదే కదా. ప్రసంగం చేస్తే మాత్రం వెళ్తారా లేదా తెలుగు మానిద్రా? ఎవరో ఒకరిద్దరు వెళ్తారు, సరిపోతుంది కదా. ప్రసంగం ఉంటే ఇలాంటి జరిగితే ఉంటామా, వెళ్ళిపోతామా? మామూలుగా అడుగుతుందని చెప్పండి తల్లి, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. పాము ప్రమాదకరమైందేనా? ప్రమాదమే, చచ్చిపోతాం. ఒకరి ఇంట్లోకి అండి వాళ్ళు చూస్తుండగా పాము వచ్చేసింది. తాచుపామే వచ్చేసింది. అప్పుడు ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చేస్తారు, ఇంట్లోనే ఉంటారా? ఫోన్లో వచ్చింది, ఏదో మూలన ఉంటుంది పాపం. అది మనం మూలన ఉంటాం, దాన్ని మనం ఏం చేయకూడదు, అది మనల్ని ఏం చేయదు అని అలాంటిది ఉంటుంది ఎవరికైనా. పాప మా కుటుంబం అంతా బయటకు వచ్చేసారు. ఆ ఇల్లంతా పాముదే. మా ఇల్లు అంతా అదే ఎక్కడైతే దర్జాగా పడుకొచ్చేది. పాములోడికి ఫోన్ చేశారు, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఉంటే ఉండలేదు, పాము ఉంచుకోండి అన్నాడు. సరే ఆడు వచ్చేదాకా ఎదురు చూడరు కదా మరి. బయట చాలాసేపు చూస్తుంటే పెద్ద ఆయన వచ్చాడు, వాళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా ఎంతసేపు ఉంటారు మీరు? ఆ పాము ఏం చేస్తే అదో పక్కన పడి ఉంటుంది, మీరు పక్కన పడి ఉండండి అన్నాడు. అప్పుడు వెంటనే ఏం మాట్లాడుతున్నావు నువ్వు వెళ్ళిపడుకోలో అని అన్నారు. నాకెందుకు వచ్చింది గొడవ, అతను వెళ్ళిపోయాడు. వర్షం పడుతుంది, వర్షం విపరీతంగా పడుతుంది, ఇప్పుడు ఏం చేయాలి? ఇల్లు తప్ప దిక్కులేదు అక్కడ. అప్పుడు ఏం చేశారంటే తప్పనిసరి పరిస్థితులు లోనికి వెళ్ళారు. బిక్కు నలుగురు ఒకే మంచం మీద. ఈలోగా చిన్న ఏలు, ఒకటి వేలు ఇంకొకటి ఏలు తగిలింది. బాబో పాము వచ్చేసింది మనకు, వేలు తగలగానే. పాప వీళ్ళ కర్మ ఏంటంటే చిన్న గ్లాస్ ఏదో పైన చాలా పడిందట, మళ్ళీ పాము పడిపోయాడు పాము అన్నారు. మొత్తానికి భయంగా ఉన్నాయి వీళ్ళ దగ్గరికి. పాములుడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఎలాగోలా వెతికేసి దాన్ని పట్టేసాడు. దాన్ని అలా చూస్తూ ఉండగా తీసుకెళ్ళాడు బయటికి. ఇప్పుడు ఇలా పడుకుంటున్నారు. వీళ్ళు బింది మీద అడిపోయి లెగిత్తలేదు. వీళ్ళు కాలు మీద వేసేసి ఒకటి మీద ఒకటి పడిపోయినా ఎవడ లెగిత్తలేదు. ఇప్పుడు ఏంటిది అంత ధైర్యం ఎందుకు వచ్చేసింది ఇప్పుడు వీళ్ళకి? ప్రమాదకరమైన పాము బయటికి వెళ్ళింది. ఇప్పుడు మాట్లాడుతాను అండి, పాము ప్రమాదమా పాపం ప్రమాదమా? మనం మంచోళ్ళు అనుకోండి, మనం నీతిమంతులు అనుకోండి, పాము గారు చచ్చిపోయినా పర్వాలేదు. నేను అలా జరగాలని కోరుకుంటలేదండి. మన మంచోళ్ళం అయితే అలా చనిపోయినా అప్పటికే దేవుడు కాపుదల ఉంటుంది. ఇప్పుడు పాము ప్రమాదమా పాపం ప్రమాదమా? పాపమే. కోటి పాములు వచ్చి కరిసేసిన ఏమండి నరకంతో సాటి రాదు. తెలిసే మీకు? పాము రాగానే అందరూ స్పందించాం, చంపి పారేసాం. దాని దిక్కున్నగా చెప్పుకుంది. ఇప్పుడు మరి అంతకన్నా ప్రమాదకరమైన పాపం గురించి ఏం చేసావు? ఏమైనా చేసావా? పలానోడు పాపం అవునా? నేను అనుకున్నాను అలాగే, నేను ముందే తెలిసి నాకు నువ్వు మేధావు. మరి నువ్వు పాము కరిస్తే నీ ప్రాణాలు పోవచ్చు. పాపము లోపలి పెట్టుకుని ఎలా నిద్రపోతున్నావు అయ్యా నువ్వు? పాపం పెట్టుకుని ఎలా బతుకుతున్నావు నువ్వు? ఈ పాపం తీవ్రత గురించే కదా ప్రభు పరలోకం నుండి ఆయన వచ్చి రక్తం కళ్ళ చూసి అంత భయంకరమైన ఈ పాపాన్ని తీసేస్తే ఈరోజు స్పందించమేంటి మనం? స్పందించమేంటి? ఆలోచించండి ప్రియులారా. నీతిమంతులు ఇంకా ఏం చేస్తారో సామెతలు 28:1. ఇంకా నీతిమంతులు ఎలా ఉంటారో చూడండి. ముగించేస్తానండి, మొదటి దినం కదా, ముగించేస్తాను. సామెతల గ్రంథం 28:1 ఎవడును తరముకుండని దుష్టుడు పారిపోవును. అదిగో చూడండి, నీతిమంతులు మళ్ళీ చెప్తున్నాడు. నీతిమంతులు అంటే ఎలా ఉంటారట? సింహము వలె ధైర్యంగా ఉంటారట. నీతిమంతులు ఎలా ఉండాలి? అమ్మా నా మాట అర్థమైందా మీకు?
ఏ నీతిమంతులను ఎవరిని గురించి పోల్చాడు దేవుడు? ఎవరితో పోల్చాడు? సూర్యుని వలె తేజరిల్లుదురు అని చెప్పాడా? ఆ నీతిమంతుల నోరు జ్ఞానోపదేశములు పలుకునన్నాడు. నీతిమంతులు ఎట్టి సూర్యుని వలె ఉండాల్సిన నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. ఎలా ఉంటారు? ఇప్పుడు నీతిమంతులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? సింహంలా ఉండాలా? అని మాట్లాడుతున్నా నాకు తెలియక అడుగుతుంది. చెప్పండి మీరు. మనం గొర్రె పిల్లలాగా ఉండాలా, సింహంలాగా ఉండాలా? ఆలోచించి చెప్తున్నారా? ఇటే రెండు అటే రెండు సింహాలు వేసుకుంటాం మనం కదా. కొంతమంది పులి బొమ్మలు వేసుకుంటూ ఉంటాం. ఏ జంతువును వదులుతలేదు. ఎలా ఉండాలి మనం? గొర్రె పిల్లలా ఉండమన్నాడు. మరి సింహం లాగుద్దా? సింహం వల్లే ధైర్యంగా ఉండమన్నాడు. కానీ ఎలా ఉండాలి? నువ్వు గొర్రె పిల్లలా ఉండాలి. నువ్వు ఈరోజు క్రైస్తవులు అలా ఉంటున్నావా అండి? మనం ఎంత తెలియకుండా పోయింది ఏంటండి మనకి? సింహం ధైర్యం ఆ విధంగా నిలుండమన్నాడు. గొర్రె పిల్ల వలె వదకు సిద్ధపరచబడిన గొర్రె పిల్ల వలె నువ్వు ఉండాల్సిందే. ప్రభు అలాగే ఉన్నాడు. ఆయన వచ్చేటప్పుడు యోధా గోత్రపు సింహముగా ఆయన వస్తాడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు నీతిమంతులు ధైర్యంగా ఉండాలి. నీతిమంతులు నోరు తెరిచి మాట్లాడితే ఏమి రావాలి? జ్ఞానోపదేశములు. మీరు ఎవరితోనన్నా మాట్లాడితే అక్కడి నుంచి కథలు కూడా తెలిసిన మీ దగ్గర నుంచి ఎవరని అలాంటి మాటలు మాట్లాడాలి. కాబట్టి దేవుని పిల్లరా, మనం కూర్చుంటే పిచ్చాపాటి మాట్లాడుకుని పనికి మళ్ళీ మాట్లాడుకుని నిజంగా టైం పాస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నిజంగా విలువ తెలియటం లేదు, భయం లేదనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు నీతిమంతుడు సూర్యుని వలె తేజరిల్లును అన్నాడు కదా. ఒక క్రైస్తవునిగా నువ్వేమన్నా ప్రకాశిస్తున్నావా? నువ్వేమన్నా వెలుగుతున్నావా? నువ్వేమైనా ప్రజ్వరిల్లగలుగుతున్నావా? ఒక్కసారి నీ వల్ల ఎవరన్నా రక్షించబడుతున్నారా? నీ వల్ల ఎవరైనా బ్రతుకుతున్నారా? పాత నిబంధన కాలములో అబ్రహాము దగ్గర నుంచి దేవుడు సొదొమ గొమొర్రాల వైపు వెళుతున్నాడు. అక్కడికి వెళ్ళి కాల్చేస్తాము ఆ ప్రాంతాలను అన్నప్పుడు వెంటనే అబ్రహాము గారు, లోతు గారు బంధువు కదండి, బేరం ఆడుతున్నాడు. ఏమని? 50 మంది నీతిమంతులుంటే ఆ ప్రాంతాన్ని కాపాడతావా? ఓకే, అబ్రహాం 50 మంది నీతిమంతులుంటే కాపాడబడుతుంది. నీతిమంతుని వల్ల ఆ చెడ్డ అనీతిమంతులు కూడా బతికిపోతారు, కాపాడబడతారు, నాశనం కాకుండా ఉంచుతాడు అని అర్థమైంది. 45 మంది ఉంటే కాపాడతావా? 30 మంది ఉంటే కాపాడతావా? 20 మంది ఉంటే కాపాడతావా? ఇక లాస్ట్ అండ్ ఫైనల్, నేను బూడిద లాంటి వాడను, నేను ధూళి లాంటి వాడను. ఇటు అబ్రహాము బూడిద లాంటోడట. మనం అబ్రహామే బూడిద లాంటోడు, ధూళి లాంటోడు అయితే మన అలాంటోడు అమ్మా, మనం అలాంటోడు. మనం అబ్రహాం ఎవరంట? బూడిదలంటోడట. అంత గొప్ప భక్తుడు బూడిదలంటోడా? మరి మన సంగతి ఏంటి అమ్మా? అప్పుడప్పుడు మనం కూడా ప్రార్థన చేస్తాం. ధూళి లాంటిదని ప్రభువా, దుమ్ము లాంటిదని ప్రభువా, దొంగను ప్రభువా. ఏంటిదంతా తెగ తగ్గించేసుకుంటున్న ప్రార్థనలో. మన జీవితంలో ఉండదు అది. ప్రార్థనలో తగ్గించుకుంటాం. మన బ్రతుకుల్లో, మన జీవితంలో కనిపించాలి. అబ్రహాము గారు మాట్లాడుతున్నప్పుడు ఆదికాండంలో రాయబడిన ఆ మాట నోట్ చేసుకోండి. 19వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం చూసేయండి ఒకసారి. ఎవరన్నా చదివి వినిపించేయండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కుమ్మరించి ఆ పట్టణములను మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించు వారందరిని నేల మొలకలను నాశనం చేసేసాడు. దేవుని పిల్లలారా, నీతిమంతుడు ఎవరు ఏం చేశాడు? వాళ్ళని తప్పించాడు, లోతు కుటుంబాన్ని. ఈ ప్రపంచ ప్రజలందరూ సూర్యుని వల్ల ఎలా బ్రతుకుతున్నామో నీతిమంతులుగా తన పిల్లలుగా నువ్వు ఉండాలి. నువ్వు సూర్యుని వలె వెలుగుతూ 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 చదవబడిన లేఖన భాగం యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం ముగించేస్తానే. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం.
యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు అంటే ఎవరతడు? బాప్తిస్మమిచ్చు యోహాను గారు. అతడు మండుచు. ఏమండి, మండుతూ అంటే కాలిపోయాడా? అయితే మండుతున్నాడంటే కాలిపోయాడా? ఏమ్మా కాలిపోతున్నాడా? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. మండుతున్నాడండి ఆయన, మండుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము మనలోకి వెళ్ళగానే ఓ మంట కలుగుతుంది. మనలో మంట పుట్టాలి, ఒక మంట పుట్టాలి. అందుకే ఏమన్నాడు నీతిమంతుల గురించి మాట్లాడుతూ, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి ఏంటమ్మా నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుదురు. ఎలా ఉంటారట? ఎలా ఉంటారటండి? నీతిమంతులు ఎలా ఉంటారట? నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారట. ఆ పైన చదవండి ఒకసారి, పైనుంచి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను, అంటే సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములను పోలిన వారై ప్రకాశిస్తారు. ఎవరంట? బుద్ధిమంతులు. ముందు భాగాల్లో చదువుకున్నాం నీతిమంతులు. నీతిమంతులు, అనీతిమంతుల దగ్గర మీరు ప్రకాశించాలి. మారిన నీవు మారని వారికి నువ్వు వెలుగును ప్రకాశింపచేయాలి. నిన్నొక సూర్యుడితో పోల్చాడు ఈ లోకంలో. సూర్యుడు ఈ లోకంలోనే అతి పెద్దది అగ్నిగోళం. అది మండుతున్న గోళం, అది మండుతున్న ఒక అగ్నిగోళం. అది ఈ లోకములో దేవుని కుమారుడవైన నీవు నేను ఒక సూర్యుడి వలె ప్రకాశించాలని ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని పిల్లలారా, ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే వాక్యం వింటున్నప్పుడు లోకాసు వార్తలో వాళ్ళకి ఏమనిపించిందంటే, యేసు ప్రభు వారు వాక్యం మాటలు వినగానే ఆ శిష్యులకి ఏమనిపించిందంటే, లోకాసు వార్త 24వ అధ్యాయంలో ఏమనిపించింది వీళ్ళకి ఏమనిపించిందో 32వ వచనంలో చూడండి. యేసు వారి మాటలు వినగానే వాళ్ళకి ఏమనిపించిందో చూడండి ఒక్కసారి శిష్యులకి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు, లేఖనములంటే వాక్యములను మనకు చెబుతున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? అంటే దేవుని వాక్యము మన లోపలికి వెళ్ళగానే మండుతూ ఉండాలి దేవుని పిల్లలారా. ఇప్పుడు మనం ఎవరమండి? ఏమండి, మనల్ని ఎవరని చెప్పండి. ఇప్పుడు మనం ఎవరు? ఈ మహావిశ్వంలో దేవుని మాటలను వెలిగిస్తూ ఒక సూర్యుని వలె, ఈ లోకంలో ఒక సూర్యుడు అతి పెద్ద గోళమది. అలాంటి సూర్యునితో మనల్ని పోల్చాడు నీతిమంతులను, దేవుని నమ్ముకున్న మనలను. సూర్యుని వల్ల మనకు కడుపు నిండుతుంది, దాహం తీరుతుంది, గాలి పీల్చుకోగలుగుతున్నాము, మనమందరం బ్రతుకుతున్నాము. ఈ రోజు ఒక నీతిమంతుడవైన నీ వల్ల ఎవరు మారగలుగుతున్నారు? ఎవరు రక్షించబడుతున్నారు? ఎవరు కాపాడబడుతున్నారో? నీ వల్ల ఒకడు బాగుపడుతున్నాడా? నీ వల్ల ఒకడు నాశనం అయిపోతున్నాడా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీదను దేవుడు తన సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడండి. నువ్వు సూర్యుడు అయితే మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీదను నువ్వు వెలుగును ప్రకాశింపచేసే ఒక సూర్యునిగా, ఒక నీతిమంతుడిగా నువ్వు నోటు నుండి పలికే మాటల ద్వారా నువ్వు వెలుగులోనికి తీసుకుని రావాలి. ఈ లోకములోనే మనల్ని ఒక ఉన్నతంగా చూడాలనుకుంటున్న కన్న తండ్రి, ఈ భూమి మీద నువ్వు బ్రతికుండగా వెలుగుతూ ఉండాలి. ఇక్కడ వెలిగితేనే అక్కడ నువ్వు అనంతమైన లోకంలో ఒక నియంతగా నిన్ను కూర్చోబెట్టాలనుకుంటున్నాడు.
ఇక్కడ వెలగకుండా ఆరిపోతున్నావనుకో, ఏమండి భయం వేసే ఒక మాట చెప్పనా, నువ్వు గనక వెలగడం మానేశావా దేవుడే నిన్ను ఆర్పడానికి చూస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు నువ్వు ఏంటి మన వల్ల ఏంటి ప్రయోజనం? ఈ లోకములో ఎంతమందిని వెలిగించగలుగుతున్నాం? తమ్ముడు రాజేష్ని చూసినప్పుడు నిజంగా నేను చాలా ఆనందపడుతూ ఉంటాను. ఎందుకు తెలిసండి, మనకంటే చాలా ధన్యుడు. కళ్ళు లేకపోతున్నా ఎలా సంఘ కార్యక్రమాలు చేస్తూ ఒక చక్కగా క్రమశిక్షణలో నడిపిస్తూ తమ్ముడు దగ్గర ఉన్న పిల్లలు సంఘ బిడ్డలు అందరూ కూడా నిజంగా చిన్న సంఘమే అయినా కానీ ఎంతో ప్రేమ కలిగిన వారుగా ఉండగలుగుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి అవయవాలన్నీ సక్రమంగానే ఉన్నా ఈ కళ్ళతో దేవుని మాటల్ని చదవలేని స్థితి, ఈ నోటితో దేవుని మాటలు చెప్పలేని మోగతనం, ఈ చెవులతో దేవుని మాటలు వినలేని చెవిటితనం, ఈ కాళ్ళతో నడవలేని అవిటితనం ఈరోజు ఒక కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో అలా స్పందన లేని వారిగా మనుషుల్ని మార్చేసింది సాతాను. నువ్వు వెలగాలి. ఈ మహాలోకములో నువ్వు ఒక ప్రకాశించే నీతిమంతుడవైన నీవు నీ నోటితో జ్ఞానోపదేశములు బోధిస్తూ అనేక మందిని చీకటిలో ఉన్న వారిని దేవునిలోకి నడిపించే ఒక సూర్యుడు పనిచేస్తున్నాడు. ఒక క్రైస్తవుడు అలా ప్రకాశించాలి, వెలగాలి, అనేకులను రక్షించాలి. ఆ సూర్యుని కంటే పెద్ద పని అది ఒక రోజు ఆరిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఒక రోజు బూడిదైపోతుంది దేవుని పిల్లలారా. కానీ నిన్ను మాత్రం అలా కాదు, నిన్ను ఒక మహాలోకంలో అనంతమైన తండ్రి ఉన్న లోకములో ఓ నియంతగా నిన్ను కూర్చోబెట్టాలనుకుంటున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు ప్రకాశించలేదనుకో, ఒకవేళ నువ్వు వెలిగించబడటం లేదనుకో, నువ్వు ఎలా ప్రకాశించాలో నీకు తెలియకపోతే, నువ్వు ఎలా వెలుగుతున్నావో నీకు అర్థం కాకపోతే, దేవుడే రంగంలోకి దిగి ఎలా చీకటిగా మార్చేయబోతున్నాడో రేపు విందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగల మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా కొరకు ఎంత ప్రణాళికలు వేసుకున్నారు నాయన. సముద్రములో ఒక నీటి చుక్క ఎలాంటిదో ఈ లోకములో మేము అలాంటి వారము నాయన. కానీ మమ్మల్ని ఇంత పెద్ద అగ్ని జ్వాలలతో సమానంగా మీరు పోలుస్తున్నారంటే మీ మనసులో మా స్థానం వేరు నాయనా. ఎంత ప్రేమ లేకపోతే నీ కుమారుణ్ణి మా కొరకు బలి అర్పణ చేస్తారు? ఎంత ప్రేమ మా మీద లేకపోతే ఇంత గొప్పవాణిగా మమ్మల్ని ఈ లోకంలో మమ్మల్ని మీరు చూపిస్తారు నాయనా. మీకు ఏది ఇష్టమో చెప్పేశారు. ఈ సృష్టిలో భక్తులే శ్రేష్ఠులు అని చెప్పారు. ధనమున్నదని, బలమున్నదని, అధికారం ఉన్నదని, ఏదో ఉన్నదని విర్రవీగుతున్నాడే తప్ప భక్తి లేని ధనము, భక్తి లేని పదవి, భక్తి లేని హోదా ఇవి ఎందుకు పనికి రానివి అని మాకు తెలియపరుస్తున్నందుకు స్తుతులు నాయన. ఇదిగో తండ్రి, నడిపిస్తున్న తమ్ముడు రాజేష్ని, చెల్లిని, మరి బిడ్డలను, సంఘమంతటిని, వేదిక మీద ఉన్న ప్రియ తమ్ముళ్ళు నాయన, ఇదిగో మనోహర్ని, అలాగే రామ్ ప్రసాద్ని, అలాగే మూర్తిని, సుబ్రహ్మణ్య వీళ్ళని, వేదిక మీద ఉన్న బిడ్డల దైవ సేవకులందరినీ, కూడి వచ్చిన దేవుని పిల్లలైనా నీ పిల్లలైనా అందరినీ దీవించండి నాయన. నీ పిల్లల ప్రతి అవసరాలు తీర్చండి. పాపం కష్టాలతో ఎవరున్నారో, బాధల్లో ఎవరున్నారో, కన్నీళ్లతో ఎవరి హృదయాలైతే ఉన్నాయో మీకు తెలుసు. వారందరి అవసరాలు తీర్చండి. మైక్ ద్వారా ఎంతమంది వింటున్నారో వారందరి అవసరాలు కూడా తీర్చండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని నా తండ్రి రేపు ఎల్లుండు మీ మాటలతో మా హృదయమును నింపమని దేవా, ఈ 3 దినాలలో మీకు మరింత దగ్గరైపోవాలి నాయన.
అలాంటి మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ విన్న మాటలన్నీ మా హృదయంలో దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఫలింపజేయమని మీ పాదాలను పట్టి బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.